ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సంపాదించడం అంటే కొరియోగ్రాఫర్స్ లో చిన్ని ప్రకాష్, రేఖా ప్రకాష్ మాస్టర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏ కొరియోగ్రాఫర్ కు ఉండదు అనే మాట వాస్తవం కదా. ప్రాపర్టీస్ అనే ఎందుకు అనుకోవాలి, అదే పేరు కూడా, పేరు మెయిన్. పేరు ఓకే, పేరు సంపాదించడం చాలా కష్టం. ఆ పేరు సంపాదించుకుంటే చాలు. మీరు ఏ పనైనా చేయండి, ఎనీ వర్క్, ఒక 10 మందికి మీ పేరు తెలియాలి మీరు ఎవ్వరు అని. మీరు పుట్టిన దానికి మీకు ఒక ఇది కదా, ఫలానా వాళ్ళు పలానా చేస్తాడు. మీరు ఏది పనైనా చేయండి, దానిలో తప్పే లేదు. మనం ఒక్కొక్కసారి ఎందుకు పర్టికులర్గా ఒక టైలర్కే ఎందుకు ఇవ్వాలి? మనం 190 మంది టైలర్లు ఉంటే వాటి పేరు సంపాదించాడు. హీఈస్ సో పర్ఫెక్ట్. ఓకే, సో ఇట్స్ డిపెండ్ హౌ ఫోకస్లీ యు ఆర్ వర్కింగ్. మీ వర్క్ మీద అన్ని డిపెండ్ అండి. సౌత్ లో ఒక పాటకి ఇచ్చే రెమ్యునరేషన్ అంటే ఒక 10-15 పాటలు ఇచ్చే రెమ్యునరేషన్ నార్త్ లో ఒక సాంగ్ కే ఇస్తారంట కదా. సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ షిఫ్ట్ అవడానికి రీజన్ కూడా ఆ టైంలో ఇది కూడా అయ్యి ఉండొచ్చు. లేదు, అలా అంటే మేము ఇంకా సౌత్ లో చేస్తున్నాము, మరి దాన్ని ఏమంటారు? సో మేము ఎప్పుడు డబ్బులు అనేది పెట్టుకోవాలి. మాకేంటంటే ఇంట్లో కూర్చోం. మమ్మల్ని ఆ టైంలో మీరు కన్నడ పిలిచినా చేస్తాం, భోజ్పురి పే చేసినా పిలుస్తాను, వెళ్తాం. ఒరిస్సా వాళ్ళు పిలిచినా చేస్తాను, బెంగాలీ వాళ్ళు పిలిచినా చేస్తాను, పంజాబీ వాళ్ళు పిలిచినా. ఇవన్నీ మన స్టేట్స్ కన్నా చాలా చిన్న చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీలు. సో కంపేర్ టు తమిళ్, తెలుగు, కన్నడ వాళ్ళ ఇండస్ట్రీలు ఇంకా చిన్నవి. అక్కడికి వెళ్ళి చేస్తాం. సో బాలీవుడ్ లో ఒక సాంగ్ ఒక 50 లక్షలు ఇస్తారు మాస్టర్ రెమ్యునరేషన్? లేదు, అంత ఎవరు ఇవ్వలేరండి. ఒక 20 లక్షలు, లేదు, మాక్సిమం 10 lakhs, 10 to 12 అంతే లాస్ట్. 10 to 12 అంటే పెద్ద విషయం. తెలుగులో 2-3 లక్షలే కదా, మహా అయితే 4 పెద్ద సినిమా. మీరు అలా అంటున్నారు, మరి హిందీ నుంచి పిలిపించుకుని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఏమంటారు? ఎవరు వస్తున్నారు? గణేష్ ఆచార్య మాస్టర్ ఒక్కడే వస్తున్నారు. లేదే, మన వైబీ మర్చెంట్ గారు కూడా చాలా పిక్చర్లు చేశారు. మీ రిలేటివ్ కదా. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హూఎవర్ కమ్స్ టు ఫ్రమ్ నార్త్ టు సౌత్. బాస్కో సీజర్ చాలా చేశారు. ఓకే, పిలిస్తే ఇస్తారు. కావాలి అనుకుంటే మనం తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చేస్తారు. అదంతా తెలుగు వాళ్ళు ఏం చూడరు. ఓకే, సో మరి రేఖా ప్రకాష్ మాస్టర్ని కూడా పిలవండి. మర్చిపోయి అప్పుడు టచ్ లో ఉంటారా అక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్? మీరు వర్క్ చేసిన వాళ్ళతో మాస్టర్ ఇప్పటికి కూడా లేదు అస్సలకి. నాకు తెలిసి ఆ బ్యాచ్ వెళ్ళిపోయారు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారు. ఐ రియల్లీ డోంట్ నో ఆల్సో. ఓకే, సో అక్కడ వచ్చిన యంగ్ అందరితో చేశారు కానీ తెలుగులో వచ్చిన యంగ్ బ్యాచ్ తో చేయలేదు మీరు? అల్లు అర్జున్, ఎన్టీఆర్, లేదండి, ప్రభాస్, అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ తో చేయలేదు. మహేష్ బాబు. ఓకే, మాస్టర్ గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. 2 సాంగ్లు 3 పిక్చర్లు చేశారు. ఓకే, మాస్టర్ గారు చేశారు. అంతే. స్టూడెంట్ నెంబర్ 1 ఒకటి చేశారు, దాని తర్వాత పిక్చర్ ఇంకేదో ఒకటి చేశారు. ఆయన 2-3 పిక్చర్లు చేశారు. అల్లు గారితోటిను మా బ్యాచ్ చిరంజీవి గారితో లాస్ట్. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళతో లాస్ట్. ఓకే, సో ఇక్కడ తమిళ్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో తమిళ్లో కూడా లేదండి, కొత్త హీరోస్తో ఎవరితోనూ చేయలేదు. మేబీ వాళ్ళకు ఉంటుందేమో డైరెక్టర్స్ కి, ఇప్పుడున్న స్పీడ్ కి, ఇప్పుడున్న మూమెంట్స్, ఇప్పుడున్న దీనికి టెక్నాలజీకి ఏంటంటే వాళ్ళు మ్యాచ్ అవుతారా, చాదస్తం ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుందేమో మాస్టర్. అందుకని పిలవరేమో అనిపిస్తుంది. ఉండుండొచ్చు. ఇంకోటి ఏంటంటే యూజువల్ గానే మా హీరోయిన్స్ కంఫర్ట్ జోన్ అని ఉంటుంది. అంటే నాకు బాగా తెలుసు, నా గురించి వీళ్ళకి తెలుసు, ఈ మూమెంట్లతో నా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అలాగే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అలాగే ట్యూన్ అవుతారు. ఓకే, అది కూడా ఉంది. ఎస్, అది ఉంది, ఇప్పటికి ఉంది అది తెలుగులో చూసుకుంటే.